గోవిందు, అయ్యా. ఊళ్ళో కుర్రాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచండిరా. అలాగయ్యా. ఎవరిని వెతుకుతున్నామో, ఎందుకు వెతుకుతున్నామో ఎవరికి అనుమానం రాకుండా వెతకండ్రా. ఎవరి పేరు నువ్వు? గన్ను సుబ్బారావు గారు అబ్బానండి. ఆడపిల్లల కాలేజ్ దగ్గర మగపిల్ల ఏంట్రా తిరిగేస్తారు? ఏండే ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు పో. ఇక్కడ ఉండడం మంచిది కాదు కానీ విశాఖపట్నం మీ పెద్ద ఇంటికి పోయి 10 రోజులు ఉండవు. ఎక్కువ ఏడుకోయింది ఇలాచో. ఆయన గారు ఓట్లన్నిటికి రంగులేసుకొని చెప్పారు. కుర్రాళ్ళంతా ఊళ్ళో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తారేటి? మీ ఊడెక్కడా? ఆడ ఆటకెళ్ళాడు. పొలాల అమాస వెళ్ళేదాకా బోట్లు సముద్రం మీద వెళ్ళకూడదు కదా. అదేదో అలవాట్లో పొరపాటుగా అనేసాను. ఆ రోడ్డు మీదకి వెళ్ళినట్టున్నాడు. అడుగు వస్తాడు. సరే చాలయ్యా, వస్తాను. ఓటు రంగులేటకి మీ ఓటు కూడా పంపిస్తూ మొత్తం. ఆడపిల్లల కాలేజ్ దగ్గర ఇడికెంపరా కొట్టడరా. శేషారాయణం నా ముత్తాత, నా పేరుకి మూలం. ఆయన్ని కలవడానికి బ్రిటిష్ దొర మా ఇంటికొచ్చినప్పుడు బూట్లు ఈదుగుమ్మం దగ్గర వదిలేసి వచ్చేవాడట్రా. అదిరా మా ముత్తాత పరువు. ఆ పరువే మా ముత్తాత మా తాతకిచ్చాడు. మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన 125 సంవత్సరాల పరువు 18 ఏళ్ల కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు రా ఈ రాయణం. గోవిందో, ఇన్ని ఫోటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చిందిరా. ఆ రోజు చారయ్యగాడు నా కూతుర్ని అప్పగించేటప్పుడు ఆడి కొడుకు నా కూతుర్ని ఎందుకలా చూశాడో నాకెప్పుడు అర్థమైందిరా. ఈ ఆల పొలాల అమావాస్య కదరా. ఒరే గోవిందో, పక్కూరోళ్ళకి వాళ్ళకి ఇంకా గొడవలున్నాయి కదా? ఉన్నాయి కదా? ఉన్నాయా? ఉన్నాయ్యా. మన ఉప్పాడ గ్రామంలో మనం చేసుకుంటున్న గంగాలమ్మ తల్లి జాతరకి ఇచ్చేసిన పిల్లా పిసుక ముసలి ముక్క అందరికీ స్వాగతం. కాబట్టి అమ్మవారి బాగా పడాలని మళ్ళీ కోరుకుంటున్నాడు. ఆరోగ్యం బాగుందా?
బాగా జరుగుతుంది. ఒళ్ళు పలిసిందారా మీద చెయ్యత్తనా ఏంటి చూడు మావయ్య ఒంటి మీద చెయ్యత్తన్నాడు. ఏటా ఇది? రేయ్, నువ్వు చూసావా? అరే ఆడపిల్ల సిగ్గించి చెప్తుంటే అయినా మీ ఊరోళ్ళు పాడిపోతే అంత. రేయ్, ఊరు గురించి మాట్లాడబాక. ఆసి ఆసి రేయ్ ఆసి వాళ్ళ నాన్నని చంపేశారు బేబమ్మ. నిన్న రాత్రి మాకు పక్క రోజులకి గొడవైంది. ఆసి కూడా బాగా దెబ్బలు తగిలేశాయి. ఆసి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చి పండుగ? అన్నయ్య ఏమైందన్నయ్య ఈ టైంలో ఫోన్ ఏంటి? ఈ ఇంటి ఆడపిల్లని కన్నీళ్లు పెట్టి పంపించేశానని రోజు నాన్నపడే బాధ చూడలేకపోతున్నాను. అయినా నీ మొగుడు చేసిన తప్పుకి నువ్వు నీ కొడుకు ఏం చేస్తారులే. అదే దగ్గరలో మంచి ముహూర్తాలు ఉన్నాయన్నావు కదా, కనుక్కొని చెప్పు. నా కూతురే నీ ఇంటి కోడలు. ఇది రాయనమ్మాట. అలాగే అన్నయ్య. ఆడపిల్ల హద్దు దాటిందన్న ఈజయం ఇల్లు దాటకూడదంటే చేసుకోబోయేవాడు మనింటోడై ఉండాల. అదే ఆసి ఆసి బయటకెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించాలరా.
అయ్యా బేబమ్మ కనిపించట్లేదు, ఎతకండ్రా. బేబమ్మ అయ్యా ఊళ్ళో ఈ విషయం ఎవరికి తెలియకూడదు. సైకిల్ మీద సైలెంట్ గా వెళ్ళండి. రాసి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రా. నేను రాను. నా ముందే మా నాన్నని చంపేశారు. అది ఇక్కడ నా కళ్ళ ముందే కదులుతుంది. ఇలాంటప్పుడు అడగడం కరెక్ట్ కాదు నాకు తెలుసు, కానీ ఈ టైం దాటిపోతే మీ నాన్నలాగే నేను నీతో ఉండనాసి. పద పోదాం. వదులు. అయ్యో బేబమ్మ, రాకపోతే నేను చచ్చిపోతానాసి. అది కాదు, నా మాట విను. బేబమ్మ నీకు మాట చెప్పాలి బేబమ్మ. బేబమ్మ నా మాట విను బేబమ్మ. నువ్వు రారా. అన్నయ్య పొద్దు పొద్దున గుమ్మం ముందు కూర్చున్నారేటి? 5 వీడిని గడప దాటించేసేమన్నారు పంతులు గారు. తర్వాత వర్జం మీద ఉందంట కదా, అందుకే నేను వీడు వచ్చేసాం. బావగారు వాళ్ళంతా వెనకమాల వస్తున్నారు. ఏటే? అయ్యా అది పర్వాలేదు చెప్పు.
బేయమ్మ గారు ఒరిస్సా వెళ్ళే గూడ్స్ బండి ఎక్కేశారయ్యా. తెల్లారితే నిశ్చితార్థం కావాల్సిన పిల్ల గురించి ఏంట్రా మాటలో? గోవిందో, అయ్యా నువ్వు వెళ్ళి చూడరా. సరేనయ్యా. అయ్యా బేబం గారు గదిలో పడుకున్నారయ్యా. కాన్సెన్స్ కూడా వేసి వచ్చాను. ఒరేయ్ గోవిందో, అయ్యా రేపటి నుంచి బేబమ్మని నువ్వే బండ్లో కాలేజీకి తీసుకెళ్లరా. అలాగయ్యా. 90 ప్రకాష్ గాడి షాపులో తెల్ల కాగితాలు పుస్తకాలు కొనడం ఆక్కూడదు. బేబమ్మ ఇస్త్రీ బట్టలు నలగడం ఆక్కూడదు. అలాగయ్యా. బేబమ్మ కాలేజ్ హాజరు పట్టీలో ప్రెసెంట్ మిస్ అని పట్టం ఆక్కూడదు. ఎటే? అలాగయ్యా. అలాగే. ఈ రోజు జరగాల్సిన నిశ్చితార్థానికి శకునం బాలేదని చెప్తావో, శాస్త్రం ఒప్పుకోలేదని చెప్తావో, ఆడపిల్లకి ఈలు కాలేదని చెప్తావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో. నువ్వు ఏదైతే ముహూర్తం పెట్టుకున్నావో అదే ముహూర్తానికి నా కూతురి నీ ఇంటి కోడలవుతుంది. ఏంటి?